మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక చిన్న సందేహం వల్ల మీ జీవితంలోకి రావాల్సిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతున్నారని? మా నాన్నగారు బ్రతికే ఉన్నారు కదా, నేను పితృకార్యాలు చెయ్యకూడదు కదా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఒకవేళ శాస్త్రం మీకొక అద్భుతమైన మినహాయింపు, ఎక్సెప్షన్ ఇచ్చిందంటే, ఒక్క చుక్క నీరు మీ వంశాన్నే మార్చగల శక్తిని కలిగి ఉందని మీకు తెలుసా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక ఆచారం గురించి కాదు, మహాభారత కాలం నుండి మనల్ని వెంటాడుతున్న ఒక ధర్మ సూక్ష్మం గురించి. సాధారణంగా తర్పణాలు చనిపోయిన పూర్వీకుల కోసం చేస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తండ్రి జీవించి ఉన్నా సరే ఒక వ్యక్తికి తర్పణం వదలమని శాస్త్రం ఎందుకు చెబుతోంది? ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే నిజం పితృకర్మల పట్ల మీకున్న అవగాహనను పూర్తిగా మారుస్తుంది. మనం అనుకుంటాం దేవుడు గొప్ప అని, కానీ దేవుడు కూడా మెచ్చిన త్యాగం ఒకటుంది. ఒక్క చిన్న మార్పు, జంధ్యం యజ్ఞోపవీతం వేసుకునే దిశలో చిన్న మార్పు, చేతిలో పట్టుకునే అక్షతలలో చిన్న మార్పు, ఇది మీ జాతకంలోని దోషాలను ప్రక్షాళన చేయగలదు. కానీ ఆ రహస్యం చాలా కొద్దిమందికే తెలుసు. ఆయన కురువంశ పితామహుడు, కానీ విచిత్రమేమిటంటే ఆయనకు పిల్లలు లేరు. మరి ఆయనకు తర్పణం ఎవరు వదలాలి? ఆయన ఆత్మ ఎవరికోసం ఎదురుచూస్తోంది? దీనికి సమాధానం తెలిస్తే ఈ భీష్మ అష్టమి రోజున మీరు ఖచ్చితంగా కన్నీళ్లతో ఆయనకు నమస్కరిస్తారు. ఆయన మీకోసం ఎదురుచూస్తున్నారు. మృత్యువు కూడా ఆయన అనుమతి కోసం వేచి చూసింది. జీవితంలో మనం ఎన్నో త్యాగాలు చేస్తాం, కానీ భీష్ముడి త్యాగం ముందు అవన్నీ చిన్నవే. తన తండ్రి సంతోషం కోసం తన యవ్వనాన్ని, తన రాజ్యాన్ని, చివరకు తన పెళ్లిని కూడా త్యాగం చేసి నైష్ఠిక బ్రహ్మచారిగా మిగిలిపోయారు. మీలో ఎవరైనా పిల్లలు కలగక బాధపడుతున్నారా? లేదా చేసిన తప్పులు వెంటాడుతున్నాయా? ధైర్యం చాలక వెనుకడుగు వేస్తున్నారా? భీష్ముడు కూడా ఒంటరివాడే, కానీ ఆయన ఆ ఒంటరితనాన్ని ఒక శక్తిగా మార్చుకున్నాడు. మనకు కష్టం వస్తే చెప్పుకోవడానికి తాతగారు లేకపోవచ్చు, కానీ నేనున్నాను అని భీష్ముడు మనందరికీ అభయహస్తం ఇస్తున్నారు. కాని గుర్తుంచుకోండి, రుణం తీర్చుకోకపోతే ఆ బంధం ఎప్పటికీ తెగదు. నీటిని వదలడమంటే కేవలం నీళ్లు పోయడం కాదు, అది మీలోని కృతజ్ఞతను విశ్వానికి పంపడం. భీష్ముడు అంపశయ్య మీద ఉండి కూడా తన ప్రాణాలను వదలడానికి ఒక ప్రత్యేకమైన సమయం కోసం వేచిచూశాడు. అదే ఉత్తరాయణం, సూర్యుడు దిశ మార్చుకునే సమయం. ఆ సమయంలో ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? ఆ శక్తిని మనకు అందించడానికేనా? అసలు తండ్రి ఉన్నవారు ఈ తర్పణం చేసేటప్పుడు పాటించాల్సిన ఆ ఒక్క కఠినమైన నియమమేమిటి? ఆయన మనందరి తాతగారు, అందుకే ఈ అర్ఘ్యం మన హక్కు, మన బాధ్యత. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. తండ్రి జీవించి ఉన్నవారు భీష్మతర్పణం చెయ్యకూడదు అనేది సాధారణ ధర్మం, కానీ భీష్మతర్పణం దీనికి ఒక మినహాయింపు. ఎందుకు? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది నైష్ఠిక బ్రహ్మచారి. భీష్ముడు పెళ్లి చేసుకోలేదు, ఆయనకు సొంత పిల్లలు లేరు. శాస్త్రం ప్రకారం పిల్లలు లేనివారికి అంతిమ క్రియలు లేదా తర్పణాలు చేసేవారు ఉండరు. అందుకే సమాజం మొత్తం ఆయనను తమ తండ్రిగా భావించి తర్పణం వదలాలి. రెండవది జాతి పితామహుడు. ధర్మశాస్త్రం భీష్ముడిని అందరికీ తాతగారిగా, అంటే పితామహుడిగా అభివర్ణించింది. మన కుటుంబంలో తాతగారికి మనం ఎలా సేవ చేస్తామో అలాగే ఈ జాతి మొత్తానికి తాతగారైన భీష్ముడికి నీళ్లు వదలడం, అంటే అర్ఘ్యం ఇవ్వడం మన బాధ్యత. మూడవది ధర్మసింధు వచనం. ధర్మసింధు అనే గ్రంథంలో ఒక ప్రమాణముంది. జీవపితృకోపి కుర్వీత భీష్మతర్పణం, అంటే తండ్రి బ్రతికి ఉన్నవారు కూడా భీష్మతర్పణం చెయ్యవచ్చు అని స్పష్టంగా చెప్పబడింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం విధానం. సాధారణంగా పితృతర్పణాలకు జంధ్యాన్ని కుడిభుజం మీద వేసుకుంటాం, అపసవ్య. కాని తండ్రి జీవించి ఉన్నవారు భీష్మతర్పణం చేసేటప్పుడు జంధ్యాన్ని సవ్య, అంటే ఎడమ భుజంపైనే ఉంచుకోవాలి. దేవతా పూజ చేసినట్టే కేవలం నీళ్లు, అక్షతలతో, కొన్ని చోట్ల నువ్వులు వాడరు, కేవలం నీళ్లు మాత్రమే. భీష్మాయ నమః ఇదం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి నీటిని వదలాలి. మరి దీని వెనక ఉన్న సైంటిఫిక్ లేదా హేతుబద్ధమైన కారణం ఏమిటి? ఇది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనక గ్రాటిట్యూడ్ అనే ఒక గొప్ప సైకాలజీ ఉంది. భీష్ముడు తన సుఖాలను త్యాగం చేసింది ఎవరికోసం? తన తండ్రి కోసం, రాబోయే తరాల కోసం.
సమాజం కోసం త్యాగం చేసిన వారిని స్మరించుకోవటం వల్ల మనలో నిస్వార్థ గుణం పెరుగుతుంది. మన డిఎన్ఏలో ఆ త్యాగనిరతి చేరుతుంది. ఇక రెండోది ఉత్తరాయణ శక్తి. భీష్ముడు అంపశయ్య మీద ఉన్న ప్రాణం వదలడానికి సూర్యుడు ఉత్తర దిక్కుకు వచ్చేంతవరకు వేచి ఉన్నారు. సైన్స్ ప్రకారం ఈ సమయంలో సూర్యరశ్మిలో కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉంటుంది. మనం చేతి ద్వారా నీటిని వదిలేటప్పుడు ఆ నీరు ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. మన సంకల్పం, సూర్యుడి శక్తి మరియు నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి మన మనస్సును ప్రకృతితో అనుసంధానం చేస్తాయి. ఈ తర్పణం వదలడం వల్ల మనకేంటి లాభం? సంతాన ప్రాప్తి. భీష్ముడు పిల్లలు లేకుండానే వెళ్ళిపోయారు. ఎవరైతే ఆయనను తండ్రిగా భావించి తర్పణం వదులుతారో వారి వంశం వృద్ధి చెందుతుంది. పిల్లలు లేని దంపతులకు ఇదొక గొప్ప పరిహారం. పాప పరిహారం. ఒక మాటుంది, సంవత్సర కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. అంటే ఏడాది పొడవునా మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పాపాలన్నీ భీష్మతర్పణం చేసే ఆ క్షణంలో నశించిపోతాయని విశ్వాసం. ధైర్యం మరియు విజయం. భీష్ముడు సామాన్యుడు కాదు, అఖండ జ్ఞాని, వీరుడు. ఆయన్ని తలుచుకుంటే చాలు మనలో తెలియని ఆత్మవిశ్వాసం, పట్టుదల వస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, కురుక్షేత్ర యుద్ధభూమిలో అంపశయ్య మీద పడుకుని ఉన్న ఆ వృద్ధ పితామహుణ్ణి. శరీరమంతా బాణాలు గుచ్చుకున్నా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంది. ఆయన కళ్ళు మీకోసమే చూస్తున్నాయి. ఆయన కోరుకున్నది కన్నీళ్లు కాదు, మీ నుండి ఒక్క దోసిలు నీళ్లు. ఈ భీష్మ అష్టమి నాడు మీ బిజీ ఇరివితాన్ని కాసేపు పక్కన పెట్టి ఆయన కోసం 2 నిమిషాలు కేటాయించండి. ఆయన ఆశీర్వాదం మీ కుటుంబానికి శ్రీరామరక్ష. తండ్రి ఉన్నవారైనా లేనివారైనా భీష్ముడు మనందరికీ ఆరాధ్యుడు. ఈ వీడియో చూశాక రేపు భీష్మ అష్టమి రోజున మీరు ఖచ్చితంగా ఆయనకు అర్ఘ్యమిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ అంతకంటే ముఖ్యంగా భీష్ముడి త్యాగానికి గుర్తుగా కామెంట్ సెక్షన్లో ఓం భీష్మాయ నమః అని టైప్ చేసి ఆయనకు నివాళులర్పించండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. కేవలం కథలు చెప్పడమే కాదు, ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రశాంతమైన జీవన విధానానికి బాటలు వేయడమే మా సంకల్పం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ వేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని మంచి వీడియోలు చేయాలనే శక్తినిస్తుంది. మీకు ఏవైనా సందేహాలున్నా లేదా మీ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి మాట, ప్రతి సూచన మాకు శివప్రసాదమే. మంచి విషయం దాచుకోకూడదు, నలుగురికి పంచాలి. జ్ఞానాన్ని పంచడమంటే దైవకార్యం చేసినట్టే. అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేసి ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు కండి. భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం ఒక కుటుంబంలా కలిసి నడుద్దాం. మా నుండి వచ్చే ప్రతి వీడియో నేరుగా మీకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఎల్లప్పుడూ దైవచింతనతో లోక సమస్తా సుఖినో భవంతు. మీ ధర్మశాస్త్రం ఛానల్. ఓం నమః శివాయ.